హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు టమోటా పచ్చడి చేశాను. ఈ టమోటా పచ్చడి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా చేశాను. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ టమోటా చట్నీని తయారు చేసుకోవడానికి ముందుగా మనము టమోటాలని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఉంచుకోవాలి. ఈ తడి లేకుండా ఉంచుకోవడం వల్ల మనకి 1 వీక్ వరకు కంపల్సరీ టమోటా చట్నీ పాడవకుండా ఉంటుంది. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మనము టమాటాలని సన్న ముక్కలుగా, ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు పచ్చి టమాటాలు అవైలబుల్ ఉంటే పచ్చివి తీసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఎక్కాక మనము ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. మీకు స్పైసీ కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకుని ఉంచుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా మనము ఇందాక ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికైనా తీసుకోవచ్చు. ఇలాగ మిక్స్ అయినా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అనిపిస్తే మనము సాల్ట్ని తగినంత యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఎల్లో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్, ఎల్లో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. మనకు చూడండి, ఇక్కడ వాటర్ని యాడ్ చేయకూడదు. ఈలోగా మనము చింతపండు తగినంత తీసుకొని హాట్ వాటర్లో కానీ నానబెట్టుకొని ఉంచుకుంటే గ్రేవీ త్వరగా అవుతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనము గ్రేవీ రెడీ అయింది కదా, ఇది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ ఇలా తయారైంది గ్రేవీ. ఇప్పుడు మనము ఈ గ్రేవీని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పోపు అందరికీ తెలిసిందే. ఇలా పోపు రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనము టమోటా గ్రేవీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే హెల్తీగా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల చట్నీ టేస్టీగా అనిపించదు. ఈ చట్నీ మేము రాయలసీమలో చాలా చపాతీలోనికి, రైస్లోనికి చాలా వండుకొని తింటూ ఉంటాము. ఈ చట్నీలో మనం ఇంకొంచెం బాగా టేస్టీగా ఉండడం కోసం మేము పచ్చి ఆనియన్ కూడా పైన యాడ్ చేసుకొని తింటూ ఉంటాము. చూడండి, చట్నీ తయారైపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో మీరు మా ఛానల్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.